గతంతో పోల్చుకుంటే కొంచెం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, బెటర్ అనే చెప్పాలి. ఉన్న విషయాన్ని మనం మరీ ఎగ్జాగరేషన్ చేయాల్సిన అవసరం మనకు లేదు. కానీ ప్రభుత్వానికి పొట్టయితే రాలా, ఇంకా గ్రిప్పు ఇంకా 100% చంద్రబాబుకి గ్రిప్ వచ్చినట్టుగా కనపడతల శాఖల మీద కనపడతలా. 2 ఎద్దుల బండి ప్రయాణంలాగా డిప్యూటీ సీఎం ప్రతి దాంట్లో ఏలు పెడతాం, ఇది కొంచెం జనంలో కూడా పార్టీ కేడర్లో కూడా కొంచెం నైరాశ్యానికి దారితీస్తూ ఉంది. డిప్యూటీ సీఎం అంటే అదనంగా ఏం ఉండదు, పేరులో ఉన్న డిప్యూటీ సీఎం అనేది ఉంటుంది తప్ప ఒక మంత్రి కేడర్ ఆయనది కూడా. కానీ అది మరి ఆయన అయితే ఒక రాజకీయ నాయకుడిగా అతన్ని మనం తప్పుపడటానికి కూడా ఏం లేదు. అతను పార్టీని డెవలప్ చేసుకోవడానికి అతను స్పీడ్గా వయసులో ఉన్నాడు కాబట్టి ప్రయత్నం చేస్తున్నాడు, దాన్ని ఏం మనం తప్పట్లేం. కానీ అది కూటమికి చిన్నభిన్నం అవడానికి కానీ కారణం అయితే మట్టుకు అది స్వయంకృత అపరాధం కింద వస్తుంది. అంటే కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు సక్సెస్గా నడుస్తుంది అంటారా? కూటమి మధ్యలో బాలదంటారా? అది చంద్రబాబు నాయుడు గారు ఓపిక మంతుడే, ఓపిక ఎక్కువే ఆయనకి, ఆయన పేషెన్సీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇద్దరి మధ్య మాటల్లో కొంచెం గ్యాప్ వస్తుంది. దానిలో చూసుకుంటే ఎన్ని వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా మాట్లాడితే చంద్రబాబు గారు మాట్లాడేది ఒక రకంగా మాట్లాడుతున్నారు. కూటమి ధర్మం ప్రకారం నడిచినంతసేపు నిలబడుద్ది, అది బ్రేక్ అయ్యి చంద్రబాబుకి సహనం నశించిన రోజు బ్రేక్ అయిపోయింది. సక్సెస్గా 5 సంవత్సరాలు ముందుకు వెళ్ళదంటే కష్టమే, కూటమి ముందుకు కష్టమే. ఎందుకంటే 6 నెలలకే కొంచెం తేడా కొడుతుంది. వాళ్ళు పార్టీని విస్తరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు జనసేన. వీళ్ళు అది తెలుగుదేశంకి మైనస్గా మారే ప్రమాదం ఉంది. అవన్నీ ఆలోచించినప్పుడు వాళ్ళ ఇన్పుట్స్ వాళ్ళకు ఉంటే వాళ్ళు ఆలోచించి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. ఈ 5 సంవత్సరాల్లో అమరావతి ఏమన్నా నిర్మాణం జరుగుతాయి అంటారా? అసలు అమరావతి ఉద్యమం కోసం అనేక పెద్ద ఉద్యమం జరుగుతాయి. కానీ సీఎం గారు ఒక అమరావతి పోలవరమే ఎజెండాగా పెట్టుకోకూడదు. ఒక రాజధాని అనేది మీ గవర్నమెంట్ కావాల్సిన వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు అరేంజ్ చేసుకుని వదిలేస్తే ప్రైవేట్ వాళ్ళు కావాలంటే కొనుక్కొని కట్టుకుంటారండి. మీరు నగరాన్ని నిర్మించడం ఏంటి? మీరు నిర్మించకూడదు. మీరు ఒక సీఎంగా మీకు ఏం కావాలి? అసెంబ్లీ కావాలి, హైకోర్టు కావాలి, సెక్రటరియట్ కావాలి, హెచ్డిఓలు ఆఫీసులు కావాలని పెట్టండి, తప్పులేదు. అంతవరకు చేయండి. 10,000 కోట్లు పెట్టారు, ఇంకో 10 పెట్టండి, అంతవరకు అయిపోతుంది. మీరు వదిలేసేయండి. ఇక ఎవరు కావాలంటే వాళ్ళు పక్కన కొనుక్కొని డెవలప్ చేసుకుంటారు. పోలవరం కట్టండి, పోలవరం కడితే అది సంజీవిని రాష్ట్రానికి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటే అవ్వకుండా చూడండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్, అది గొప్పతనం అవుతుంది. రైల్వే జోన్ వచ్చేటట్టు చూడండి. కొబ్బరికాయ కొడతాం కాదు, మోడీ కొబ్బరికాయని నమ్మేవాడు ఎవడు లేడు ఇక్కడ. మోడీ కొబ్బరికాయ కొట్టేసి కడతాడని నమ్మేవాడు ఎవడో లేడు ఆంధ్రప్రదేశ్లో. అమరావతి నిర్మాణం మోడీ వల్లే సాధ్యం చెప్తుంది ఎన్డీఏ గవర్నమెంట్. అమరావతి నిర్మాణం అనేది నరేంద్ర మోడీ వల్లే సాధ్యం. నరేంద్ర మోడీ సహాయ సహకారాలతోనే అమరావతి మనం నిర్మిస్తాం, నూతన నగరాన్ని నిర్మిస్తాం అంటారు చంద్రబాబు గారు. మరి 10 సంవత్సరాల నుంచి ఎందుకు కట్టలేకపోయారు? ఢిల్లీని మించిన రాజధాని కడతానన్న మోడీ గారు మరి 10 సంవత్సరాల్లో అటు చంద్రబాబుకి కానీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి కానీ డబ్బులు ఇచ్చి కట్టించవచ్చుగా, ఎందుకు కట్టించలేదు? ఆయన గుజరాత్కి 2 లక్షల ఎకరాల్లో కట్టుకుంటున్నాడు రాజధాని. ఇంత చిన్న రాష్ట్రానికి 2 లక్షల ఎకరాల్లో కడుతున్నావు రాజధాని. మాకు 50,000 ఎకరాల్లో కట్టుకుంటే తప్పే ఉందండి, ఎందుకు కట్టలేదండి? ఎవరు ఆపారు ఆయన్ని? ఎవరు ఆపారు కట్టొద్దని? కట్టొద్దని ఎవరు ఆపారు? ఈ 5 సంవత్సరాల నిర్మాణం జరుగుతుంటారా? కొంతవరకు జరుగుద్ది, అంతా జరగదు. అంతా జరగడం ఆయన ఉద్దేశం హైదరాబాద్లో కావాలంటే అవ్వదు, స్లోగా అవుతుంది. హైదరాబాద్ అవడానికి 400 సంవత్సరాలు పట్టింది. ఇది ఎట్లా అవుతుంది? నీ ఒక్కడితో అయ్యేది కాదు, నువ్వు 47 వరకు నేను ప్రాజెక్ట్ ఇచ్చానంటున్నావు. నీ విజన్ ఉండొచ్చు, ఈ 5 సంవత్సరాలు ఏం చేస్తావు అనేది ముందు నువ్వు చెప్పాలి. 47 నువ్వు ఉంటావు, నేను ఉంటానా? నీకు అధికారం ఇచ్చింది 5 ఏళ్ళు. 5 ఏళ్ళు ఏం చేయాలనేది మీరు ప్లాన్ చేసుకోవాలి తప్ప 47 తర్వాత 97 ఇవన్నీ వాటి వల్ల విజన్ డాక్యుమెంట్స్ నువ్వు ఇంగ్లీష్లో ప్రజెంటేషన్ ఇచ్చినంత మాత్రాన్ని అది కామన్ మ్యాన్కి అర్థం కాదు, గందరగోళంలో పడతారు. సార్ గత 2-3 రోజుల నుంచి ఒక కొత్త ట్రోల్ అయితే నడుస్తుంది. త్వరలో నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఇస్తారనేది. ఏముంది? ఇప్పుడు మన పవన్ కళ్యాణ్కి ఇచ్చారు, ఇంకోటి ఇస్తారు, తప్పే ఉంది. మా జగన్మోహన్ రెడ్డి 5గురికి ఇచ్చాడు, ఏమైంది? అంటే చంద్రబాబు గారు మేము గౌరవం ఇచ్చాము జనసేన పార్టీని, మా పార్టీలో మా ప్రభుత్వంలో ఒక డిప్యూటీ సీఎం అని చెప్పి ఆయన చెప్పారు. కానీ ఈ రోజు మళ్ళీ కొత్తగా నారా లోకేష్ కూడా డిప్యూటీ సీఎం పదవి ఇస్తారన్నారు. ఏమవుతుంది ఇచ్చినందువల్ల? అదనంగా వచ్చేది ఏముంది? చంద్రబాబు కొడుకే కదా నారా లోకేష్, మంత్రే కదా. మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, లేకపోయినా అతని మాట నడుస్తుంది. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జగన్ మాట నడవలేదా? నడవబట్టేగా ఆడు రాష్ట్రాన్ని లూటీ చేసేసింది. కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా ఎగ్జాగ్రేషన్ ఆలోచించాల్సిన అవసరమే లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకత్వం ఇచ్చుకుంటారు, వాళ్ళ ఇష్టం, ఎవరికైనా ఇచ్చుకుంటారు. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కర్మాగారం లాంటిది, నాయకులు తయారు చేస్తాం అనేది ఒక గతంలో నాడు. కానీ ఈరోజు ఆ నాయకత్వం తన నాయకులు తయారు చేసే కర్మాగారం ఏమైపోయింది? తయారైన వస్తువు ఇవన్నీ తయారైన కర్మాగారం స్తబ్దత అయిపోయిందా? పవర్ జనరేట్ ఆగిపోయింది అంటారా? ఏం ఆగదు. ఆ జవసత్వాలు ఆగిపోయిందా కాంగ్రెస్ పార్టీకి? ఆగదు. సంపాదించుకున్న వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు. ఇందాక చెప్పాను, నేను చెప్పాను, మీరు చెప్పారు. ఏ పార్టీని నమ్ముకొని, ఏ పార్టీని అడ్డం పెట్టుకొని మరి కోట్లాది రూపాయలు భవనాలు కట్టుకొని సంపాదించుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటే, కొన్ని లక్షల మంది వెన్నుపోట్లు పొడిచి పార్టీని వెళ్ళిపోతూ ఉంటే, ఆ గాయాలు మార్చుకోవడానికే మాకు టైం పడుతుంది.
ఖచ్చితంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఎన్నుపోటు మనుషుల ద్వారానే నష్టం ఎక్కువ జరిగింది. ఆ గాయాన్ని మార్చుకుంటే మీకు టైం పెడితే మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు ఎవరు? ఆ ప్రజలకు ఎవరు భరోసా? మేమే. ఇంకెక్కడ మీ గాయాలు మార్చుకుంటే మీ టైం నాయకత్వం ఒక్కటే కాదుగా, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఒక్కటే ఎజెండా కాదు. కాంగ్రెస్ పార్టీకి ఈ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ మార్చేయాలని చూస్తున్నారు. దేశం చాలా ఆపదలో ఉంది. స్వతంత్రానికి ఇబ్బంది ఉంది, రాజ్యాంగానికి ఇబ్బంది ఉంది, ప్రజాస్వామ్యానికి ఇబ్బంది ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ దేశ ప్రజలకు వేరే దిక్కు లేదు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ పదే పదే లౌకికవాదం అంటే? అసలు లౌకికవాదం అంటే ఏంటి? మత ప్రసక్తి లేని లౌకికవాదం అంటే ఈ దేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు కలిసి ఒకే జెండా కింద ఉండటమే లౌకికవాదం. మన రాజ్యాంగంలో ఉన్న పీఠికలోనే అది ఉంది. కానీ ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం ఆ రాజ్యాంగమే మాది కాదని చెబుతున్నారు. మొన్న ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు ఒక మాట చెప్పాడు, ఈ దేశానికి స్వాతంత్రం రాలేదు, నిన్న రామాలయం ఓపెన్ చేసి కట్టిన తర్వాత స్వాతంత్రం వచ్చింది అనేటువంటి మాట ఒక 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి భగత్ అనే వ్యక్తి మాట్లాడాడంటే మరి మనం సిగ్గుతో తలదించుకోవాలి. ఈ ప్రజాస్వామ్యం స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఆయన ఇవాళ ఈ రోజున మాట మాట్లాడుతున్నాడు, స్వతంత్ర భారతంలో ఉండి స్వతంత్రం రాలేదు ఈ దేశానికి అని చెప్తున్నాడు. అంటే అతను అంబేద్కర్ రాజకీయం మీద, రాజ్యాంగం మీద ఆయనకు నమ్మకం లేదు బీజేపీకి.